తెస్సలోనికు 5:16. ప్రతి విషయమునందులో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞత స్తుతులు తెలియజేయాలని మేము ఎంతగానో ఆశపడుచున్నాము. నీ హృదయంలో ఉన్న భారం అంతా ఆయన ఎదుట కుమ్మరించు. ప్రతి సమస్యకు దేవుడు జవాబిస్తాడని నీవు నమ్ము. అప్పుడే దేవుడు చేసే ప్రతి కార్యాన్ని నీవు కనులారా చూస్తావు. మా జీవితంలో కూడా ఎన్నో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నా దేవుడు మాకు జరిపించి మాట ఇచ్చి దాన్ని నెరవేర్చాడు. కాబట్టి మా జీవితంలో మేము ఈ రోజు ఇలా భూమి మీద బ్రతికున్నాము. 2021 సంవత్సరంలో కూడా మరి కరోనా ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు కూడా మేమిద్దరము కరోనాతో ఎంతో బాధించబడి ఉన్నాం. దేవుడు మాకు ఈ 3 సంవత్సరం ఇస్తున్నటువంటి వాగ్దానాలు కూడా కృప కలిగినటువంటి వాగ్దానములే. బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆయన కృప జీవమునిచ్చు. కృప వాగ్దానములే మాకు ఈ 3 సంవత్సరముల నుంచి ఆయన ఏ విధంగా ఇచ్చి ఉన్నాడో ఆ 3 వాగ్దానాలు మా జీవితాలలో నెరవేర్చున్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మేమిద్దరము ఎంతో ఆ ఫస్ట్ వేవ్ లోనే కొన్ని లక్షల మరణాలు జరుగుతూ ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో లోకమంతా ఉన్నప్పుడు మేము కరోనాతో బాధపడ్డాం. మా ఇద్దరికి మరి శ్వాస ఆడలేదు, వాసన తెలియలేదు, రుచి తెలియలేదు. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మేము ఏ మెడిసిన్ వాడకుండా, ఏ హాస్పిటల్కి వెళ్లకుండా మరి ఇంటిలోనే ఉండి మా కన్నీటితో ప్రభు యొక్క పాదములను కడిగి ఆయన సాక్షులుగా, ఆయన బిడ్డలుగా మేము ఈ దినమున మేము బ్రతికి ఉన్నాం. ఎప్పుడైతే మేము ప్రతి విషయం అందు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఆయన పాదముల యొద్ద కన్నీటితో బ్రతికి ఉన్నామో, ప్రార్థన చేసుకున్నామో, మా ప్రార్థనను ఆలకించిన దేవుడు ఆయన కృప మాపై కుమ్మరించి, ఆయన సన్నిధిని మాపై కుమ్మరించి ఈ దినమున మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి మీ ముందుగా నిలబెట్టి మమ్మల్ని సాక్షులుగా నిలబెట్టి ఉన్నాడు. ఆ దేవాది దేవునికే మహిమ కలుగునుగాక. మరి మా పాప స్తోత్రాంజలి సజీస్ ఉన్నప్పటికీ కూడా మరి వారిద్దరికి కూడా ఎటువంటి సింప్టమ్స్ లేకుండా, వారికి కరోనా అనేదే రాకుండా మేమందరం కలిసే ఉన్నాం. ఒక గృహంలోనే ఉన్నాం. ఒక దగ్గరే తిన్నాం, ఒక దగ్గరే పడుకున్నాం, ఒక దగ్గరే ప్రార్థన చేసుకున్నాం. మా ఇద్దరికి వచ్చినటువంటి కరోనా కనీసం నా బిడ్డలకి మరి ఎటువంటిది కూడా రానియకుండా వారు మాతో కలిసి పడుకొని, మాతోనే ఉండి, మాతోనే భోజనం చేసినప్పటికీ కూడా వారిద్దరికి కూడా దేవుడు కరోనాని రానియకుండా వారిద్దరికి కావలసినటువంటి శక్తిని, బలమును అనుగ్రహించి ఆయన రెక్కల నీడలో నా బిడ్డలను దాచి కాచి కాపాడి అన్నాడు.